నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు లుక్స్. కే గిరంధరం, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు దిశ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. శనివారం 8/2/2025 కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అంటూ ఒక అంశం ఇస్తున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్స్ ఛాన్స్, సభ్యుల మార్పులు చేర్పులకు సైతం పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి పౌర సరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త కార్డులతో పాటు సభ్యుల మార్పులు చేర్పులకు సైతం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం. బీజేపీ వైపు మొగ్గు చూపిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్. తప్ప గెలుస్తామంటున్న ఆప్. బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీసులా? అధిష్టానం క్లియర్గానే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వమే సరిగా లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిన్మర్ మల్లన్న హాట్ కామెంట్స్. వివరణపై బీసీ సమాజంతో మాట్లాడుతానని వ్యాఖ్య. చర్చలకు రండి. ఆర్టీసీ కార్మిక సంఘాలకు కార్మిక శాఖ నోటీసు. 10న సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని స్పష్టీకరణ. తగ్గనున్న ఈఎంఐ 5 ఏళ్ల తర్వాత రేపో రేటు తగ్గింపు 6.50% నుంచి 6.25%కి ఎంపీసీ నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్. 2024-25లో దేశ జీడీపీ వృద్ధి 6.4% ఉంటుందని అంచనా. కేబినెట్ విస్తరణకు మరింత సమయం. ఎంపికలో అధిష్టానిదే తుది నిర్ణయం. పిసిసి మాజీ అధ్యక్షులు మల్లు అనంతరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అంటే ఇక్కడ ఒక ఫోటో ఇస్తున్నారు మనకి. నేను ఎవరి పేరును ప్రతిపాదించలేదు. పిసిసి కార్యవర్గంపై 2 రోజుల్లో ప్రకటన. నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు. ప్రతిపక్ష నేతలను త్వరగా జైలులో వేయాలనే ఆలోచన లేదు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ అంటూ ఇక్కడ మనకి ఫోటో చూపిస్తున్నారు. పిసిసిలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. మాదిగ, ముస్లిం, లంబాడా, రెడ్డి వర్గాల వారికి చోటు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ. వచ్చే వారం సూర్యాపేటలో బహిరంగ సభ. రాహుల్ హాజరు. ఢిల్లీలో ఖర్గే, కేసీతో సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ప్రముఖుల భేటీ. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పైరవీలు. భవిష్యత్తు బాగుంటుందనే ఆశలు. ఏఐసీసీ దగ్గర నేతల ప్రయత్నాలు. టైర్ 2-3 నగరాల్లో డ్రోన్ల తయారీ. ₹500 కోట్లతో హెచ్సి రోబోటిక్స్ విస్తరణ. వచ్చే 3 ఏళ్లలో 2000 ఉద్యోగాలు. మంత్రి శ్రీధర్ బాబు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టానికి సైతం ఆమోదం. సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 3 ఏళ్లు పొడిగింపు. స్కిల్ ఇండియా కార్యక్రమానికి ₹8,800 కోట్లు. ఏఎన్ఆర్ దేశానికి గర్వకారణం. ఆయనే కుటుంబాన్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. పీఎం మోడీ ప్రధానిని కలిసిన నాగార్జున ఫ్యామిలీ. ఏఎన్ఆర్ బుక్ బహుమతి. ప్రధాని మోడీతో సినీ నటుడు నాగార్జున కుటుంబం అంటూ ఇక్కడ నాగార్జునకు సంబంధించిన కుటుంబం ప్రధానమంత్రి మోడీని కలిసినటువంటి ఒక ఫోటోను చూపిస్తున్నారు ఇక్కడ. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. 15 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్. ఏర్పాట్లలో ఈసీ, జిల్లాల అధికారులు. ఫ్రీ సింబల్స్ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్. ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకం. 15లోగా పోలింగ్ కేంద్రాల ఫైనల్ అంటే ఇక్కడ తెలంగాణలో జరగబోయే ఎన్నికల గురించి ఒక అంశం ఇస్తున్నారు. అలాగే దామరవంచ గురుకులంలో ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు. ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా? హరీష్ రావు. 16 మంది విద్యార్థులకు అస్వస్థతనిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ బాలర గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 16 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారికి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు అంటూ విద్యార్థిని పరీక్షిస్తున్న డాక్టర్ అంటూ మనకు ఒక ఫోటో చూపిస్తున్నారు. బాలికపై గ్యాంగ్ రేప్, ఘాతకానికి పాల్పడిన 3 మైనర్లు. పోలీసుల అదుపులో నిందితులు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్లో పరిధిలో ఘటన అనిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్ షా కోటాలో దారుణం జరిగింది. బాలికపై 3 మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అనిస్తున్నారు. శంషాబాద్లోని ఇన్ఫాంట్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు అంటూ ఒక ఫోటో చూపిస్తున్నారు మనకి.
చిన్నారిపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నం, శంషాబాద్లో దారుణం అంటే ఇక్కడ మరొక అంశం ఇస్తున్నారు. 5,817 ఎంపీటీసీ, 570 జెడ్పీటీసీ అని ఇస్తున్నారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికల గురించి. రాష్ట్రంలో తేలిన ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క, గతం కన్నా తగ్గిన మండల పరిషత్ స్థానాలు, పెరిగిన జిల్లా పరిషత్, ఎంపీపీ ఎన్నికల ఏర్పాట్లపై 11 కలెక్టర్లతో ఈసీ సమావేశం. మరో 487 మంది ఇండియాకు తుది తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చిన అమెరికా. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అంటే ఇక్కడ అమెరికా నుంచి మరికొంతమందిని ఇండియాకు పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయులపై బహిష్కరణ వేటు పడనుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శుక్రవారం వెల్లడించారు. వారిని తుది తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చినట్టు యుఎస్ అధికారులు తమకు సమాచారం అందించారని పేర్కొన్నారు. డిపోర్టేషన్ ప్రక్రియ మునుపటి కన్నా చాలా భిన్నంగా ఉందని మిస్రీ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం దీనిని జాతీయ భద్రతా చర్యగా పరిగణిస్తుండడం వల్లే భారతీయులకు సంఖ్యలు వేశారని అభిప్రాయపడ్డారు అంటూ మనకి ఇక్కడ ఒక ఫోటో, ఈ మధ్యలో ఇండియాకు వచ్చినటువంటి వారిని ఉద్దేశిస్తూ ఒక ఫోటో ఇస్తున్నారు. ముస్లింలను బీసీలో ఎలా కలుపుతారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. మత రాజకీయాలు కాంగ్రెస్కు కొత్త కాదు. రాహుల్ గాంధీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న ఆ పార్టీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే ఇక్కడ ఇస్తున్నారు. నేడు బీజేపీ కీలక సమావేశం అంటూ ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక అంశం ఇస్తున్నారు. ఇది ఈరోజు మనకి దిశ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. అలాగే మరొక అంశం మర్చిపోయాను. ఈ కారు రేస్ కేసుస్లో అని ఇస్తున్నారు. ఈ కారు రేస్ కేసుస్లో మందకోడిగా సాగుతున్న ఫార్ములా ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఈఓ సంస్థ విచారణపై రాని స్పష్టత. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు, కేటీఆర్ని విచారించి నెల పూర్తి, ఏసీబీ అధికారుల తీరుపై విమర్శలు అంటూ ఇది ఈరోజు మనకి దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ప్రతిరోజు ఉదయం మన ఇండియా సమయం ప్రకారం అయితే ఉదయం 7 గంటలకి, అమెరికా సమయం ప్రకారం రాత్రి 8:30కు లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఆ లైవ్లో నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ ఈ 6 పేపరు లైవ్ ద్వారా చదివి వినిపిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అలాగే లైక్తో నాకు ఎంకరేజ్ చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కే గిరేందర్రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా. కేజీఆర్ USA తెలుగు వ్లాగ్స్.